దీంట్లో ఒక అందమైన అద్భుతమైన ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అది ఎప్పటికీ తెగని పంచాయతీ. ఆ కాన్ఫ్లిక్ట్, ఆ పంచాయతీ ఏంటంటే, హీరో ఏమంటాడంటే, పోషించేవాడు ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ ప్రేమించేవాడు మాత్రం ఖచ్చితంగా పోషిస్తాడని హీరో అంటాడు. దానికి హీరోయిన్ ఇచ్చే కౌంటర్ ఏంటంటే, ప్రేమించేవాడి దగ్గర డబ్బు లేకపోతే ఎలా పోషిస్తాడు, ప్రేమతో పోషిస్తాడని హీరోయిన్ అంట. సో ఈ ఇద్దరు ఐడియాలజీస్ని చాలా అందమైన రీజన్తో అందంగా చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ఇది. సో ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా ఈ అన్ని కారణాల వల్ల ఆడియన్స్ చూడొచ్చు అని అయితే బలంగా మేము నమ్ముతాం. దీనికి అడిషనల్గా నేను ఇదంతా నమ్మటానికి ఇంకొక కారణం ఏంటంటే, మా డిస్ట్రిబ్యూటర్స్ నిజంగా ఈ సినిమాని ఆయన చేయడానికి ముందుకు రావడంగానే ఇమీడియట్గా నా నమ్మకం అంతా నిజమని నేను ఫీల్ అయ్యాను. అలాగే ఒక కర్ణాటకలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసినప్పుడు మేము నమ్మింది ఖచ్చితంగా మేము నిజమని అనుకుంటున్నాం. సో గ్యారంటీగా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు కూడా ఒక షో 100% ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో చూసినప్పుడు ఈ సినిమా ఈ సమ్మర్కి ఖచ్చితంగా మీరందరూ ఎంజాయ్ చేసే సినిమా. సో ఫ్యామిలీస్ అందరూ ఒక్కసారి మా సినిమా వైపు చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అందుకే అది టెక్స్ట్ కూడా ఫన్ ఫిల్ ఫ్యామిలీ ఫిల్మ్ అని పెట్టడానికి కారణం కూడా. సో మళ్ళీ ప్రేక్షక దేవుళ్ళకి మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే సినిమా అయితే కాదు ఇది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ 100% మీ జీవితంలో గుర్తుండిపోతుంది. అలాగే ఈ సినిమాలో ఇచ్చే క్లైమాక్స్లో ఇచ్చే సొల్యూషన్, ఏ రోజన్నా మీ కుటుంబంలో కనుక సమస్య వస్తే ఈ క్లైమాక్స్ ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎంత అయితే ఆనందంగా సినిమాని ఎంజాయ్ చేస్తూ చూశారో, ఆఖరిలో ఇచ్చే చిన్న ఆలోచన మీ ఫ్యామిలీలో ఏ రోజు అలాంటి సమస్య వచ్చినా కూడా గ్యారంటీగా మంచి ఆన్సర్ లాగా, ఒక రెమెడీ లాగా, ఒక మెడిసిన్ లాగా ఈ సినిమా ఉపయోగపడుతుంది అని బలంగా నమ్ముతూ, ఇదంతా జరగడానికి కారణమైన మా ప్రొడ్యూసర్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే రామ్దాస్ గారికి, అట్ ద సేమ్ టైం బాబ్జీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ గురించి ఖచ్చితంగా నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతా. బట్ ఒకే ఇద్దరు గురించి అది ఖచ్చితంగా చెప్పాలి. మా డిఓపి రవి, ఏ సినిమా కన్నా ప్రాణం ఏంటంటే విజువల్, అట్ ద సేమ్ టైం సౌండ్. ఆ రవి, నా ఫ్రెండ్ డిఓపి రవి, నిజంగా చాలా థ్యాంక్స్, చాలా అద్భుతంగా చేశాడు. అలాగే ఈ సినిమా సౌండ్ గురించి అయితే ఖచ్చితంగా మీరు రిలీజ్ అయ్యాక మాట్లాడుకుంటారు. నా సౌండ్ ఇంజనీర్ సంతోష్ వి సౌండ్స్ అని తను చేసిన సౌండ్ మిక్సింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా సౌండ్ గురించి కూడా సిగ్నిఫికెంట్గా మీరు అందరూ మాట్లాడుకుని ఒక పెద్ద సినిమా లాగా కనిపించేలా తను చేశాడు. సో ఈ మిగతా టెక్నీషియన్స్ ఖచ్చితంగా ఫర్దర్ ఈవెంట్లో మాట్లాడుతూ, ఫైనల్గా మా హీరోయిన్ పాయల్కి సీరియస్లీ చాలా థ్యాంక్ యూ పాయల్. పాపం ప్రతాప్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఇట్. సో పాపం ప్రతాప్కి పాయల్కి ఎంతైతే నేమ్ వచ్చిందో ఈ సినిమా కూడా ఏ మాత్రం తగ్గకుండా అంతే నేమ్ వస్తారైతే మేము అందరం నమ్ముతున్నాం. సో చాలా బెటర్ పెర్ఫార్మెన్స్, సూపర్గా తన డైలాగ్స్. ఇంకొక విషయం తన గురించి చెప్పాల్సింది ఏంటంటే, నాకు తన మీద ఎందుకు గౌరవం అంటే, తనకు అసలు స్టార్టింగ్ తెలుగు రాదు.